నువ్వు తప్పు చేయడం ఏంటి అశ్విన్? నువ్వే తప్పు చేయలేదు. గాలి, నీరు, నిప్పు ఎంత పవిత్రమైనవో అశ్విన్ కూడా అంతే పవిత్రమైన వాడు. కాకపోతే నా పరిస్థితి తెగిన గాలిపటంలా ఉంది. ఏంటనంది? అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నన్నెందుకు దూరం పెడుతున్నావు? ముందు అది చెప్పానంది. ఎవడో దుర్మార్గుడు నన్ను మోసం చేసి నా కడుపులో వాడి ప్రతిరూపాన్ని పోశాడు. వాడి పాపాన్ని కడుపులో మోస్తూ నీకు దగ్గర ఎలా అవుతాను అశ్విన్? ఇప్పుడు నీ పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు. దయచేసి నన్ను క్షమించు. ఆనంది, ఏంటి మళ్ళీ సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, నీరసంగా ఉంది అందుకే. అయ్యో అవునా? ఒంట్లో ఎలా ఉంది? పర్లేదా? బాగానే ఉందా? సరిగా తింటున్నావా? మెడిసిన్స్ వేసుకుంటున్నావా? జ్యూస్లు తాగుతూ ఉండు, లేకపోతే నీరసం తగ్గదు. అశ్విన్, చెప్పానంది. అమ్మా నాన్న రేపు మా ఊరికి బయలుదేరుతున్నారు. అవునా? అవును. ఒక 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా, నీకు ఒంట్లో బాలేదు కదా. అక్క పెళ్లి పనులు ఉన్నాయని నేనే వెళ్ళమన్నాను. అవునులే, అది నిజమే. రేపు వాళ్ళని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్దామనిపిస్తోంది. సూపర్ ఆనంది, మంచి ఆలోచన. తీసుకెళ్ళు. నువ్వు కూడా రాగలవా? అశ్విన్, నువ్వు నాతో రావాల్సిందే అని గట్టిగా చెప్పానంది. రాగలవా అని అడగడం ఏంటి? అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు కదా ఆనంది. అయ్యో అలా కాదు అశ్విన్, రేపు నీకు ఏమైనా పనుందేమోనని. నా ఆనంది ఎప్పుడు ఫోన్ చేస్తుందా, తనని ఎప్పుడు కలుస్తానా, తనతో ఎప్పుడు మాట్లాడతానా అని అనుక్షణం ఎదురు చూస్తూనే ఉంటానానంది.